శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికిని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి మానవ ఆత్మ, దాని విలువలను మనము కలవరిలో చూడగలుగుతాం. ఎందుకంటే ఈ లోకంలో అత్యంత ఖరీదైనటువంటిది మన పాపం కదా. మనలను విమోచించడానికి చెల్లించాల్సినటువంటి మూల్యం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అవును, ఈ పాపాల మొత్తాన్ని మన జీవితాల్లో చూస్తూ ఉంటున్నాం. దావీదు పాపము చేయడానికి ముందు దేవుని స్నేహితునిగా, తిన్నగా తన లక్ష్యాలను చేదుకునేవారిగా ఉన్నాడు. కానీ పాపము చేసిన తర్వాత తన గుర్తింపును పోగొట్టుకుని తిరుగుబాటుదారుడయ్యాడు. తాను చేసిన వ్యభిచారం, హత్య, ఈ రెండు కూడా ఘోరమైన పాపాలే. వాటిని ఒప్పుకున్న తర్వాత దావీదులో చోటు చేసుకున్నటువంటి ఆత్మ సంబంధమైన మార్పు చాలా గొప్పది. అవును, దావీదు పాపాన్ని మనం మరలా చేయకూడదు ప్రియులారా. అతడు వ్యభిచారం చేశాడు, దాన్ని కప్పు పుచ్చుకోవడానికి హత్య జరిగించాడు. 7 ఏడాది పాటు ఎలా పాపాన్ని దాచిపెట్టాడో మనకు తెలిసిందే. దాని ప్రభావాలు బహుదారుణమైనటువంటివి. పాపం అంటే ఏంటో, పాపం ఏం చేస్తుందో మనం అర్థం చేసుకుంటే దేవునికి వ్యతిరేకంగా తెగించి పాపం చేయకుండా మనలను వాడుకుంటాడు అపవాది. అయితే పాపాన్ని ఆయన చూసినట్లుగా మనం చూడలేం. పాపం అన్నటువంటిది ఒక ప్రక్రియ. తాను చేసిన పనికి దావీదు 3 పదాలు ఉపయోగించాడు. అపరాధము అన్నటువంటి మాట దేవునిపై తిరుగుబాటు అన్నటువంటిది ఉదాహరిస్తోంది. అవును, దోషము పాపము యొక్క వక్రతను వెల్లడిపరుస్తుంది. ప్రియులారా, గమనిస్తున్నారా? పాపం అంటే క్షమించలేనటువంటిది. క్షమాపణకు కూడా దావీదు 3 ఉదాహరణలు ఉపయోగించాడు, 3 పదాలు ఉపయోగించాడు. కొట్టి వేయడం అంటే రుణం చెల్లించడానికి ఉదాహరిస్తుంది. కడిగి వేయటం అన్నటువంటిది పాపం ఒక వ్యక్తికి పూర్తిగా అపవిత్రం చేయడాన్ని సూచిస్తుంది. శుద్ధీకరణ చేయడం అంటే పాపిని ఒక పరిపూర్ణ స్వస్థత అవసరమైన కుష్ఠరోగితో సమానమండి. గమనిస్తున్నారా? అవును, మీరు శోధనకు లొంగిపోవడానికి ముందు అది దావీదును ఎలా పాడు చేసిందో జ్ఞాపకం చేసుకోండి. పాపం చేసిన తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నటువంటిది గ్రహించండి. అప్పుడు పాపం చేయాలనే తలంపు కూడా మీకు రాకూడదు. పరిశుద్ధుడా, గొప్పదేవా, ఈ మాటలు వింటున్న బిడ్డలు పాపము జోలికి వెళ్లకుండా మీరే జ్ఞానయుక్తమైన మనస్సుతో నడిపిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.